ఇరాన్ అమెరికాకి సరెండర్ అయిపోయిందా? నాయకత్వం లేని ఇరాన్ ఇక యుద్ధం ఎలా చేయాలో తెలియక అమెరికాకి సరెండర్ అయిపోయిందంటూ కూడా కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీని గురించి ట్రంపే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీకు సరెండర్ అవ్వడం తప్ప మరో మార్గం లేదు, ఇకనైనా ఆలోచించండి, లేదంటే దాడులు ఇంకా ఎక్కువగా పెంచే అవకాశం కూడా ఉంది. సరదాగా కూడా మేము దాడి చేస్తాం టెహరాన్లో. ట్రంప్ రీసెంట్గా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 16వ రోజుకి చేరుకుంది. చాలామంది ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా ఇరాన్లో అయితే మృతుల సంఖ్య చాలా వరకు పెరిగింది. దాదాపు 2500 మంది చనిపోయారు. అటు అమెరికా సైనికులు చనిపోతున్నారు, అటు ఇజ్రాయెల్ సైనికులు కూడా చాలామంది చనిపోతున్నారు. అయితే ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ట్రేడింగ్ అయ్యే షిప్స్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. ముఖ్యంగా హర్మోజ్ జలసంధి దగ్గర కూడా చాలా ఇబ్బంది తలెత్తింది. మన ఇండియన్ షిప్స్ కూడా చాలా కష్టంతో ఇక్కడికి చేరుకున్నాయి. ఆ యుద్ధాన్ని అధిగమించి ఇక్కడికి చేరుకున్నాయి. అయితే ట్రంప్ ఇప్పుడేమంటున్నారంటే, మీరు కొత్తగా ఎన్నుకున్న మోజ్దాబా ఖమేనీ మీ సుప్రీం లీడర్ లేడు అనే విషయం మాకు తెలుసు. మాకు మీరు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఇక్కడైనా మీరు యుద్ధం ఆపండి. నేను శాంతి చర్చలకు సిద్ధమే, కానీ మీరు ఏదైతే ఒప్పందాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో అవి నాకు సంతృప్తికరంగా లేవు. కాబట్టి నేను ఒప్పుకోను. మీరు సరెండర్ అవుతారా లేదంటే యుద్ధం చేస్తారా? ఈరోజు సాయంత్రానికి ఇంకా ఈ యుద్ధం తీవ్ర స్థాయిలో చేరుకోబోతున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పేందుకు ప్రయత్నిస్తా. అసలు ఏం జరుగుతుంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అనే దాని గురించి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాం. ఇరాన్పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకు పాకింది. యుద్ధం 15వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనిపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులకు చిక్కుకుపోయేలా చేస్తుంది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ను సరెండర్ కావాలని సూచించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రాణాలతో లేడనే సమాచారం తన వద్ద ఉందని, జీవించి లేడనే మాట నేను విన్నానని పేర్కొన్నారు. నాయకత్వం లేనప్పుడు యుద్ధాన్ని కొనసాగించడంలో అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ సంఘర్షణలో తక్షణ కాల్పుల విరామణ అంశాన్ని ఆయన కొట్టిపారేశారు. ఎన్బీసీ న్యూస్కి ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. టెహ్రాన్ ఘర్షణలను ముగించాలనుకున్న ప్రస్తుత నిబంధనలు తనకు సంతృప్తికరంగా లేవని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ఓ ఒప్పందం చేసుకోవాలనుకున్నప్పుడు దానికి విధించిన నిబంధనలు సంతృప్తికరంగా లేవని, అందుకోసమే దీన్ని పక్కన పెట్టానని స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు పటిష్టమైన ఒప్పందం అవసరమని సూచించారు. శాంతి ఒప్పందానికి నిర్దిష్ట అవసరాలపై ప్రశ్నించినప్పుడు ట్రంప్ మౌనంగా ఉన్నారు. దీనికి సమాధానం ఇవ్వలేదు. ఆ విషయం బయటికి చెప్పదలుచుకోలేదని దాటవేశారు. అణ్వస్త్ర ఆశయాలను పూర్తిగా విడిచిపెట్టాలని ఇరాన్ పూర్తి నిబద్ధత చూపడం ఇందులో ప్రాథమిక అంశం అవుతుందని ఆయన అంగీకరించారు. మోజ్దాబా ఖమేనీ పైన ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే ఖమేనీ జీవించి ఉన్నాడో లేదో తెలియదని, ఇప్పటివరకు ఎవరు అతన్ని చూపించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఖమేనీ బతికిలేడని మాట తను విన్నానని, ఒకవేళ జీవించి ఉంటే లొంగిపోవడం తెలివైన పని ఆయన మాట్లాడారు. రాబోయే 2 రోజుల్లో మిగిలిన ఇరాన్ సైనిక సామర్థ్యాలన్నింటినీ కూడా పూర్తిగా తుడిచిపెడతామని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే ఇప్పుడు అమెరికా ఇప్పటికే ఇరాన్ క్షిపణులతో ఎక్కువగా భాగాన్ని మెజార్టీ డ్రోన్లు నాశనం చేశామని ట్రంప్ తెలిపారు. అలాగే ప్రపంచ చమురు ధరలను ఎదుర్కోవడానికి స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ సురక్షితం చేయడానికి అంతర్జాతీయ కూటమితో సమన్వయం చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. హర్మోజ్పై ఇరాన్ ఆధిపత్యాన్ని గూండాయిజంగా వివరించారు. దీనివల్ల ప్రభావితమైన అనేక దేశాలు ఈ జలమార్గంలో యుద్ధ నౌకను మోహరించాలని పిలుపునిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలపైన మీరు ఏ రకంగా కామెంట్స్ చేస్తారు? ట్రంప్ ఇంత మూర్ఖత్వంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఈ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? శాంతి చర్చలకు మేము రాం.
మోజ్దాబా కమేనీని కూడా లొంగిపోవాలని చెప్తున్నాం, లేదంటే అతన్ని కూడా చంపేస్తామని బెదిరిస్తుంది. మీ కమెంట్స్ ఏంటో ఖచ్చితంగా తెలియపరచు.